మన లెక్కల మాస్టారు డైరెక్టర్ సుకుమార్ కెరియర్ లో ఆర్య నుంచి పుష్ప 2 వరకు ఎన్నో హిట్స్ చూశాడు. పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ 3 లో నిలిచాడు. అలాంటి సుకుమార్ అసలు సినిమాలే చెయ్యను అని చెప్పడం బిగ్ షాక్ అనే చెప్పాలి. పుష్ప 2 తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు సుకుమార్. ఇది రంగస్థలం మూవీకి మించి ఉంటుందని, పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ షేక్ అయ్యేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత RC-17 వర్క్ స్టార్ట్ చేయనున్నాడు సుక్కు. అయితే రీసెంట్ గా అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు సుకుమార్. ఈ ఈవెంట్ లో సుకుమార్ ని ఒక ప్రశ్న అడిగింది యాంకర్ సుమ. ఏమైనా వదిలేయాలి అనుకుంటే ఏం వదిలేస్తారు అని అడిగింది. దీనికి సుకుమార్ ఏమాత్రం ఆలోచించకుండా సినిమా అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు. దీంతో పక్కనే ఉన్న రామ్ చరణ్ తో పాటు అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. అయితే వెంటనే రామ్ చరణ్ మైక్ తీసుకొని ఒక సంవత్సరం నుంచి ఇలా అందరినీ భయపెట్టేస్తున్నారు, కానీ అలాంటిది ఏమీ జరగదు అని అన్నాడు. కానీ సుకుమార్ ఇప్పుడే ఈ మాట చెప్పాడంటే ఏదో అనుకునే వాళ్ళం, కానీ గత సంవత్సరం నుండి సినిమాను మానేస్తా అంటున్నాడని చరణ్ చెప్పడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. అసలు మన సుకుమార్ సినిమాని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నాడనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.